Honorable Prime Minister. నెల్లూరు జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు జనసేన నేత బెల్లపు సుధామాధవ్ మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కళ్యాణ్ పై ఎలాంటి విమర్శలు చేయలేవని, మాజీ మంత్రి స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమల క్షేత్రాన్ని ఉపయోగించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కష్టార్జితం ద్వారా 3,000 కౌలు రైతులకు సహాయం చేసిన కృషిని మర్చిపోయారా అని ప్రశ్నించారు. గత వైసీపీ నేతలపై ధీటుగా స్పందిస్తూ అజేయమైన దుర్మార్గ వ్యాఖ్యలను సహకరించమని హెచ్చరించారు. సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి చూడలేక కడుపు మంటతో జగన్ సైన్యం ఎవరైతే ఉన్నారో పనికి మాలిన సంత అంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రలాపన పడుతూ ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ రెచ్చగొడదామా, రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా మనం జైలుకు పోయి ఇంకొంచెం సానుభూతి తెచ్చుకుందామా అనే కంటెంట్లో విపరీతమైన మాటలు, విపరీతమైన దూరంలో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుండడం ప్రస్తుతం జగన్కి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎవరికి మింగుడు పట్టం లేదు. ఇందులో ప్రధానంగా ఒక పంది, రోజా పంది ఇన్ ద సెన్స్ పిగ్, పోర్క్, కోస్తే పోర్క్ అవుతుంది. ఈ పంది ఇంతలో వారు లాంటి చర్మం, మందమైన చర్మం ఒకటి వేసుకొని దట్టంగా మేకప్ వేసుకొని ప్రెస్ ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకూడదు, నటించకపోతే ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు? ఆయన నీతిగా నిజాయితీగా ఉన్నారు, ఉంటారు, ఉండబోతారు. స్పెషల్ ఫ్లైట్ లో వస్తారు, హెలికాప్టర్లో వస్తారు. టైం బీయింగ్ ఆయన చరిత్ర ఏంది, ఆయన కుటుంబ చరిత్ర ఏంది, ఆయన సంపాదించిన పేరు ఏంది, ఆయన సంపాదించిన ఇదెంత, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, నీ స్థాయి ఏందో నువ్వెందో గమనించి తదనుగుణంగా నువ్వు నడుచుకుంటావని, రోజగా నీకే తదనుగుణంగా నడుచుకుంటావని విన్నవించుకుంటూ జై హింద్, జై జనసేన. నా పేరు డాక్టర్ సుధామాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. ఈ మధ్య గోదావరి జిల్లా భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కొత్త సభ్యులకు, భక్తులకు మెరుగైన సేవలు అందించాలని, పదవి బాధ్యతలను సీరియస్ గా తీసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. చైర్మన్ గా గనిరెడ్డి త్రినాథ్, సభ్యులుగా పి కార్తిక్, సిహెచ్ నాగలక్ష్మి, ఎన్లో గంగాధర్రావు, ఏ హైమావతి, ఎం శ్రీనివాసరావు, ఎం రఘుబాబు, బి లక్ష్మి, కె వీర వెంకట రామశాస్త్రి ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు కూడా పాల్గొన్నారు. మన దేవమాలకు పేరు తెచ్చిన గుడిని ఈ రోజు మా సోదరుడు ఈ దివ్యేశ్వర గుడి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి మన చంద్రబాబు గుడి గోవిందరావు గారు చెప్పినట్టుగా ఈ గుడిని అభివృద్ధి చేసి ఆయన సహకారంతో, మన పెద్దల సహకారంతో ఈ మండప నిర్మాణం చేసి ఈ 2 సంవత్సరాల్లో దేవాలయంలో ఇంత దినత్రున్న గుడికి మళ్ళీ పునర్వాసం వచ్చిందని చెప్పి అందరూ చెప్పుకోవాలి. చంద్రబాబు గారు అనడానికి మనందరూ అండగా ఉంది. ఆయన అడ్డ తీసుకొని మనం మన ధర్మకర్తలందరూ కూడా ఎప్పుడు చంద్రబాబు గారు పెట్టి సలహా తీసుకొని ఎవరెవరికల్లో ఏమేమి చేయాలో అన్ని తిరస్కరణ చేస్తామని, ఆయన పేరు నిలబెడతామని చెప్పేసి చంద్రబాబు గారికి మా కమిటీ తరఫున, మా ధర్మకర్తల తరఫున పాటిస్తున్నాం. గజపతి నగరం బెంటాడలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వర్ నారీ సశక్తి పరివార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డాక్టర్ రెడ్డి చైతన్య నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశంలో మహిళల సాధికారత కోసం ఈ కార్యక్రమంలో వారి వ్యాధులను గుర్తించి అవసరమైన సేవలను అందిస్తామన్నారు. సమావేశంలో ఎంపీహెచ్ఈ ఓబి అప్పలనాయుడు, హెచ్వింటే భవానీ, సూపర్వైజర్ జి ఉదయ్ కుమార్, కంటి వైద్యులు ఎల్ఎల్ మూర్తి, ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. స్క్రీన్ చేస్తామో సేమ్ అలాగే
వాళ్ళు కూడా ప్రతి డిసీజ్కి హెల్త్ స్క్రీనింగ్ అనేది మేము చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ 17 నుంచి 2వ తారీఖు వరకు ప్రతి సబ్ సెంటర్లో మా MLHPలు ఉంటారు, ఆశాలు, ANMలు అందరూ ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ని అందరూ ఉపయోగించుకోవాలి. మా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రోగ్రామ్ గురించి చెప్తారు. సో మీ సచివాలయం పరిధిలో ఉన్న లోకల్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ 17వ తారీఖున ఆ సబ్ సెంటర్లోకి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మీరు వస్తే మిగతా ప్రజలకు కూడా ఇవన్నీ అవగాహన కలుగుతుందని మెయిన్గా దీని ఉద్దేశం ఉమెన్ ఎంపవర్ చేయడానికి. నెక్స్ట్ PHCలో కూడా ఈ మెగా క్యాంప్ అనేది ఒకరోజు జరుగుతుంది. దీనికి స్పెషలిస్ట్ ఎవరో చాలామంది వస్తారు. సో ఈ PHCకి కూడా ఆ క్యాంప్ జరిగే ముందు రోజు మీకు షెడ్యూల్ ఇస్తాము. మీ లోకల్లో ఉన్న మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ PHCకి పంపించవచ్చు, లేదా మీ సబ్ సెంటర్లో డైలీ 17 నుంచి 2వ తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి అక్కడికైనా వెళ్ళచ్చు. ముఖ్య ఉద్దేశం ఇదే. ప్రతి స్క్రీనింగ్ జరుగుతుంది. ఇమ్యునైజేషన్, చిల్డ్రన్ వ్యాక్సినేషన్ కానీ, ఇప్పుడు స్కూల్ పిల్లల్లో ఉన్న ఎనీమియా కానీ HP టెస్టులు చేయడం జరుగుతుంది. BP, నెక్స్ట్ బ్లడ్ షుగరు, ఓరల్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్, క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ న్యూట్రిషన్ గురించి చెప్పడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్, ప్రతి సర్వీస్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి R&B బంగ్లాలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన 33 మంది లబ్ధిదారులకు సుమారు 30 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ అయ్యాయని ఆయన తెలిపారు. కదిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,66 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధి నుండి లబ్ధిదారులకు చెక్కులుగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోజున దాదాపు 30 మంది పైన అనారోగ్యాన్ని బారిన పడి ఆసుపత్రి బిల్లులు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 30 లక్షల పైచీలకు మంజూరు చేయడం జరిగింది. దీనికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాను. ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో 1,66 లక్షల పైచీలకు డబ్బులు మంజూరు చేయడం జరిగింది ఈ 15 నెలల కాలంలో. బాపట్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని బీసీ సంఘం జిల్లా కార్యదర్శి బాపట్ల రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు బీసీ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన రిజర్వేషన్లు, కులగణన, చట్టసభలో 33% నామినేటెడ్ పదవులు, 34% రిజర్వేషన్ల అమలు కాలేదని విమర్శించారు. బీసీలకు బడ్జెట్ నిధులు కేటాయించి ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ద్వారా వినియోగించాలని కోరారు. హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, ఉప్పలదిండె గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి మేము కోరుతున్నాం, చేసిన హామీలను తక్షణము నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి. బీసీ కులగణన చేస్తానన్నారు, ఇంతవరకు దాని కార్యాచరణ మీద ఒక్క మాట కూడా చెప్పట్లేదు. బీసీ నామినేటెడ్ పదవులు ఇచ్చేటువంటి దాంట్లో కేటాయించినటువంటి నిధులను సక్రమంగా వాడే విధంగా పూర్తిగా అమలు జరిపే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్ మీద మరి బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేస్తామనేటువంటి హామీని ఖచ్చితంగా నిర్వర్తించాలని చెప్పేసి అనేది మేము కోరుతున్నాం. రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో మరి కావాల్సినటువంటి రిజర్వేషన్ దమాషా లెక్కల ప్రకారం తప్పకుండా కేటాయించాలని చెప్పేసి అనేది మా డిమాండ్గా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో BMSలో ఈ విషయాల మీద మరి మేము వినతిపత్రం అందజేయడం జరిగింది. వీటి మీద ఇంకా ఉద్యమం చేయడానికి మా బీసీలందరం ఐక్యతంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఇకనైనా తేరుకుని మాకు న్యాయం చేయకపోతే వాటికి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు మరి విస్తృతంగా చేయాల్సినవి ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మరి బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను హెచ్చరిస్తున్నాను. వచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలని
శ్రీకాకుళం గాంధీ మందిరంలో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా లైసెన్స్డ్ టెక్నికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రతినిధులు హారికా ప్రసాద్, గాంధీ మందిర ప్రతినిధులు జామి భీమశంకర్, వావిలపల్లి జగన్నాథం, బరాటం లక్ష్మణరావు, నిక్కు అప్పన్న, కొంక్యాన వేణుగోపాల్ పూలమాలలు సమర్పించారు. విశ్వేశ్వరయ్య హైదరాబాద్ మూసీ వరద నియంత్రణ, తిరుమల రహదారి, కృష్ణరాజసాగర్ ప్రాజెక్టుల రూపకల్పనలో తన నైపుణ్యం చూపారని వక్తలు పేర్కొన్నారు. భారతరత్న సత్కారం పొందిన ఆయన నీతి నిజాయితీతో ఇంజనీరింగ్ విధులు నిర్వహించారని, ప్రతి ఇంజనీరింగ్ స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. అవధాన పండితులు నిష్ఠర్ నరసింహమూర్తి, పైడి హరినాథరావు కీర్తిని ఆలపించారు. అనంతరం హారికా ప్రసాద్ బృందాన్ని సత్కరించారు. అంటే పూర్వకాలం నుంచి కూడా కట్టడాలన్నీ మనం చూసుకుంటే ఏ ఇంజనీర్ లేనిది ఇంత ప్రమాణమైన కట్టడాలు ఉండవు. మనం వితౌట్ సిమెంట్ అండ్ దీంతో కూడా పెద్ద పెద్ద గుళ్ళు, హైట్ కన్స్ట్రక్షన్స్ అన్ని జరిగాయి. అంటే అప్పటి నుంచి పూర్వకాలం నుంచి కూడా శతాబ్దాల కాలం నుంచి కూడా ఇంజనీర్ అనేవాడు మనుగడ సాగిస్తూనే ఉన్నాడు. అటువంటి ఇంజనీర్ గా మనం ఈ గర్వపడాలి. అటువంటి ఇంజనీర్ గా ఉన్నందుకు మనం ఈ సమాజంలో గర్వపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులోని అందరూ ఐటీ అంటున్నారు, కానీ సివిల్ ఇంజనీర్ ఉంటేనే యాక్చువల్ గా దేశ అభివృద్ధి. మనం ఒక దేశం అభివృద్ధి చెందుతుందంటే సివిల్లో అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక కన్స్ట్రక్షన్ కావాలన్నా, ఒక డ్రైన్ కట్టాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా, ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా, ఒక ఐటీ ఆఫీస్ కట్టాలన్నా సివిల్ ఇంజనీర్ అనేవాడు మెయిన్ కీ రోల్ ఉంటాడు. అటువంటి సివిల్ ఇంజనీర్ గా మేము ఉండం అన్నదే గర్వపడుతున్నాము. అదేవిధంగా ఈ గాంధీ మందిరంలోని ఈ యొక్క సివిల్ ఇంజనీర్ ఆద్యుడు మన మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి విగ్రహం పెట్టడానికి అవకాశం కల్పించిన గాంధీ మందిరం పెద్దలందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా భారతరత్న ఇచ్చి అతనికి గౌరవించింది. నిజంగా అతను తాలూకా స్ఫూర్తి తీసుకొని ఈ రోజు ఇంజనీర్స్ అందరూ కూడా మంచి మంచి ప్రాజెక్టులు కానీ, మంచి మంచి బిల్డింగ్లు కానీ, మంచి మంచి రోడ్లు కానీ నిర్మాణం చేసి అతని పేరును నిలుపుతున్నందుకు ఇంజనీర్స్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వ్యక్తి అని ఇంజనీర్ అంటున్నానంటే పూర్వకాలం నుంచి కూడా కట్టడాలన్నీ మనం చూసుకుంటే ఏ ఇంజనీర్ లేనిది. శ్రీకాకుళం నగరం అరసవల్లి సరిహని విద్యాలయంలో హిందీ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ వ్యవస్థాపకులు ఆంధవరపు సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు హిందీ భాషా ప్రావీణ్యులు బాడాన దేవభూషణ్ ముఖ్య అతిథిగా హాజరై వ్యవహార్ రాజేంద్ర సింగ్ పటానికి చిత్రపటానికి నివాళులర్పించారు. హిందీ భాష జాతి ఐక్యతకు, ఉపాధి అవకాశాలకు దోహదం చేస్తుందని, అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోదీ ప్రసంగాలు భాష ఔన్నత్యాన్ని చాటాయని అన్నారు. హిందీ, తెలుగు, ఆంగ్ల భాషా దినోత్సవాలు నిర్వహిస్తున్న శర్వాణి విద్యాలయాన్ని అభినందించారు. విద్యార్థులు గానాలతో ఆకట్టుకుగా దేవభూషణ్ కు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. इस हिंदी दिवस के शुभ अवसर पर हम यहाँ एकत्रित हुए हैं। बहुत बड़ी गर्व की बात है, इस महाविद्यालय में एक मुख्य अतिथि के रूप में मुझे आमंत्रित किए हैं। उसके लिए मैं तहे दिल से बहुत बहुत आभार व्यक्त कर रहा हूँ। इस महाविद्यालय के प्रधानाध्यापिका श्रीमती रेखा मैडम जी को मेरे हार्दिक प्रणाम। इस महाविद्यालय के संयोजक श्री आंधवरपु सूर्यबाबू जी, हमारे శ్రీకాకుళం గాంధీ మందిర స్మృతివనంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, శ్రీకాకుళం, హర్షవల్లి సంయుక్తంగా ఘనంగా నిర్వహించాయి. ముందుగా విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆంజలి ఘటించారు. అనంతరం ఇంజనీర్లను సత్కరించి విశ్వేశ్వరయ్య సేవలను వివరించారు. జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్ ఆధ్వర్యంలో స్మృతివనంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు లభించాయి. సత్కరించిన ఇంజనీర్లలో బి రమేష్, బి సత్యనారాయణ, వి శ్రీనివాసరావు, డి కామేశ్వరరావు ఉన్నారు.
ముఖ్య పర్సన్స్ని ఈరోజు ఇంజనీర్స్ డే మన హారిక ప్రసాద్ గారు ఇలా చాలామంది ముఖ్యమైన ఇంజనీర్స్కి ఈరోజు మనం సన్మానం చేసి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని మన ప్రపంచానికి తెలియజేయడం అన్నది ముఖ్య అంశం. ఈ లయన్స్ క్లబ్ తాలూకా మెయిన్ మోటో అది. సో ఇలా కలిసి చేయడం వల్ల ఇంకా పాజిటివిటీని మనం జనాల్లో పెంచడం జరుగుతుంది. అలానే ఈరోజు ఇంజనీర్ అంటే మనకి ఇంత ప్రశాంతంగా మనం ఇళ్లల్లో, భవనాల్లో, అలాగే రోడ్ మీద, బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము అంటే దానికి ముఖ్య కారణం ఇంజనీర్స్. సో అలాంటి ఇంజనీర్స్కి మనం ఈరోజు ఇంజనీర్స్ డే అనే కాదు, రోజు కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఈరోజు 3 క్లబ్స్ ఇంజనీర్స్ డే చేస్తున్నాం. పచ్చని చెట్టే అందం. ఆ చెట్టు భవనం ముందుంటే ఆ భవనానికి వచ్చేటువంటి శోభ, ఆ ఆనందము, ఆ ఆరోగ్యము మరొక దగ్గర రాదు. కాబట్టి ఆ మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి భవనం ముందు ఉండేటట్టుగా మన ఇంజనీర్లు అందరూ కూడా కృషి చేయాల్సిందిగా, ముఖ్యంగా వాళ్ళు భవన నిర్మాణానికి పునాది వేసినప్పుడే మొక్కను కూడా నాటి ఆ గృహస్థుతో నాటింపజేసి శ్రీకాకుళాన్ని హరితభరితం చేయాలని చెప్పి మనఃపూర్వకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి మొత్తం 71 లయన్స్ క్లబ్బుల్లో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఉన్న లయన్స్ ఎన్విరాన్మెంటల్ చైర్మన్ మన కొన్నాడ రవికుమార్ గారికి హృదయపూర్వకంగా. నెల్లూరు జిల్లా మొట్టమొదటి మహిళా ఎస్పీగా అజిత వేజెండ్ల బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారని, ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ఆమె హామీ ఇచ్చారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. రౌడీలు, ఆకతాయిలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించి మహిళల భద్రత, విజిబుల్ పోలీసింగ్ విధానాలను ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్తారని అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఓం వృషశైలాధిపదేవదేవదన్నః శవాద్రి. ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ జరగకుండా చూసుకోవటము, సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి. సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను. ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము. మీకు తెలిసింది ఈగల్ అనే ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరపున పోలీస్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది, చేశాను. ఇన్ఫ్లుయెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో. మా ఆఫీసర్లు అందరూ విజిబిలిటీ ఉండేట్టుగా, బికాస్ పోలీస్ మెన్ విజిబుల్ ఉంటే క్రైమ్ అక్కడికక్కడ డిటరెన్స్ ఉంటుంది. సో విజిబిలిటీ ఉండేట్టుగా నేను అన్ని చర్యలు తీసుకుంటాను. నెల్లూరు జిల్లా కావలి నారద ప్రతిష్ఠ వెంకటేశ్వరునికి నిలయమైన కొండ బెట్రగుంట క్షేత్రంలో ఎన్నేళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వంలో శరవేగంగా సాగుతున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విజ్ఞప్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2 కోట్ల రూపాయల సొంత నిధులతో కోనేరు పునరుద్ధరణ చేపట్టారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో స్వామివారి విహారం కోసం పనులు జరుగుతుండగా కొత్త కళ్యాణ మండపాలు, అన్నదాన సత్రం, గాలి గోపురాలు, వసతి గృహాలు నిర్మాణం కొనసాగుతోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలో చిత్తశుద్ధికి నిదర్శనమని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు చేపట్టినటువంటి పుష్కరిణి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా శంకుస్థాపన చేసిన మరుసటి రోజు నుంచే వారు కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలు మనకి మార్చిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వస్తాయి కాబట్టి ఆ బ్రహ్మోత్సవాల్లో పుష్కరిణిలో స్వామివారు విహరించేదానికి అప్పుడు లోపల పనులు పూర్తయ్యేదానికి వారు కృషి చేస్తున్నారు. ముందుగా
మన కృష్ణారెడ్డి గారికి మరియు వేమిరెడ్డి ప్రభారెడ్డి గారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వెనకబడినటువంటి పుష్కరిణి పనులు ఇంత వేగంగా జరుగుతున్నాయంటే ఒక గ్రామస్తుడిగా స్వామివారి భక్తుడిగా నేను ఎంతో చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా మా గౌరవ శాసనసభ్యుల వారు చేపట్టి ఉన్నారు. ఆ ప్రతి ఒక్క పని కూడా స్వామివారి ఆశీస్సులతో ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు చేపట్టినటువంటి ప్రహరీ గోడ నిర్మాణము, కళ్యాణ కట్ట, అలాగే స్వామివారి కళ్యాణంతో పాటు ఎవరైనా భక్తులు వివాహాలు చేసుకునేదానికి ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మండపాలు, కాటేజీలు, ఇతర స్వామివారి మెట్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ పనుల్లో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దక్షిణ వైపు గాలిగోపురం, అలాగే పడమటి వైపు గాలిగోపురం కూడా పనులు ప్రారంభించేదానికి గౌరవ శాసనసభ్యుల వారు కంకణం కట్టుకున్నారు. ఏదైతే శాసనసభ్యుల వారు చెప్పారో అదే నెల్లూరు పొగతోటలోని అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. 2వ అంతస్తులో వాడకంలో లేని లాక్ గదిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పొగలు కమ్మేశాయి. అప్రమత్తమైన ఆసుపత్రి నిర్వాహకులు, సిబ్బంది వెంటనే సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అద్దాలను పగలగొట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈరోజు నెల్లూరు టౌన్లో ఒక హాస్పిటల్లో జీపతి సెల్లారు ప్లస్ గ్రౌండ్ ప్లస్ 2 అప్పర్ ఫ్లోర్స్ ఉన్నటువంటి అశ్విని న్యూరో హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించిందని మా ఫైర్ కంట్రోల్ రూమ్కి మెసేజ్ వచ్చింది. వెంటనే అక్కడ ఏడీఎఫ్ఓ గారు 2 ఫైర్ వెహికల్స్ ఒకేసారి టర్న్అవుట్ అయ్యి ఇక్కడికి రావడం మేము జరిగింది. ఇక్కడ గమనిస్తే ఈ హాస్పిటల్ సెల్లారు ప్లస్ 2 G+2 అప్పర్ ఫ్లోర్స్ ఉన్నవి. సెకండ్ ఫ్లోర్లో ఒక లాక్ చేసినటువంటి రూమ్లో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా మేము గమనించి దాన్ని బ్రేక్ చేసి బయట నుంచి మేము ఫైర్ ఫైటింగ్ చేసాము. తర్వాత అది స్మోక్ ఎక్కువగా రావడం వలన ఆ విండోస్ని కాస్త ఓపెన్ చేసి స్మోక్ మొత్తం కూడా బయట పంపించేసి ఏదైతే లాక్ ఉన్నటువంటి రూమ్ ఉందో దాన్ని ఓపెన్ చేసి లోపల ఫైర్ ఫైటింగ్ జరుగుతుంది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో అభివృద్ధికి అడ్డుపడకూడదని, రైతు సంక్షేమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి అన్నారు. మనుబోలుపాడులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డీఆర్ ఛానల్ పనులపై మాలేపాటి సోదరుల ఆరోపణలు అన్యాయమని మండిపడ్డారు. వైసీపీ హయాంలో బిల్లులు రాక పనులు ఆగిపోగా కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే కావు కృష్ణారెడ్డి నిధులు సమకూర్చి 85% పనులు పూర్తి చేశారని తెలిపారు. కాలువ భూములను ఆక్రమించిన మాలేపాటి సోదరులు అవినీతి ఆరోపణలు చేయడం తగదని, ఇకపై అసభ్య పదజాలం వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వేలో 3 కైలు మాత్రం తీస్తే ఎకరా 70 సెంట్లు వచ్చింది. మొత్తం ఆయన 14 కైలు మొత్తం దీలా 3 కైల్లోనే ఎకరా 70 సెంట్లు శివాయ ఉంది. దీనికి నువ్వే సమాధానం చెప్తామని మళ్ళీ పడ్డామని నేను అంటున్నాను. అదేవిధంగా కెనాల్ ఇప్పుడున్న వాటర్ పోదు, ఫ్లడ్ వస్తే వాటర్ వెనక్కి వస్తాను. ఒక టెండర్ పిలవాలంటే ఇప్పుడు ఈయన మున్సిపల్ ప్రాజెక్టు పెట్టిన కాంట్రాక్టర్ కాదు రవీంద్ర నాయుడు, సుబ్బానాయుడు, సాదాసీదా కాంట్రాక్టర్. ₹1 2 కోట్లు ప్రవర్తన చేసుకునే కాంట్రాక్టర్ లేదు, వీళ్ళకి నాలెడ్జ్ లేదు, వీళ్ళకి చదువు లేదు. మీరు 5వ తరగతి చదువుకొని సుబ్బానాయుడు బెల్లిగాడ పొందుంటే అదృష్టం కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీ 20 పంచాయతీ నాయకులు కార్యకర్తలు కష్టపడితే పార్టీని డెవలప్ చేస్తే ఆ పార్టీని కావ్య కృష్ణారెడ్డి గారు తాకట్టు పెట్టుకుని 5 కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న ఘనత సుబ్బానాయుడు కుటుంబం, రవీంద్రనాయుడు కుటుంబం. రవీంద్రనాయుడు చెప్పాడు, మేము మా కుటుంబం కమిషన్ తీసుకునే కుటుంబం కాదు. బిఎంఆర్ ఫ్యాక్టరీ పొలం గురించి కమిషన్ తీసుకుంది నీ తమ్ముడు కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డబ్బులు ఇప్పించుకుని మా ఇంటికి వస్తే రూప్కుమార్ యాదవ్ చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పి 1,50 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నది కమిషన్ కదా. కావ్య కృష్ణారెడ్డి గారు 3 కోట్లు తీసుకున్నది కమిషన్ కదా. మీ బతుకే మీ కుటుంబం.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారు ఆరికల్ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆర్ట్స్ కళాశాల రహదారిపై ధర్నా నిర్వహించిన జిల్లా కార్యదర్శి రంగప్ప, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణులకు వైద్యం అందించేందుకే కళాశాల ఏర్పాటు చేయక కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో కొనసాగించడం అన్యాయమని అన్నారు. ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం ఉండదని ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. పీపీపీ రద్దు చేయకపోతే ఉద్యమం ముదురుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శశిధర్, రిషి, మోహన్, రాజు, మహేష్, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ పీపీ విధానం ద్వారా పేద విద్యార్థులకు మరుగు బలహీన విద్యార్థులకు పేద విద్య దూరం అవుతుంది. కాబట్టి ఈ వైద్య విద్యను పేదలకు దూరం చేసే విధంగా ఈ పీపీ విధానం ఉంది. కాబట్టి తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా కలుపుకొని నిరసన కార్యక్రమం చేపడతాం. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు ఇళ్లను కూడా ముట్టడి చేస్తాం. లేదు అంటే ఈ నెల 18 జరిగే అసెంబ్లీ సమావేశాలను కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ హెచ్చరిక జారీ చేస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించాలి. స్పందించి ఎవరైతే పేద విద్యార్థులు ఈ మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. నమ్మకాన్ని ఇవ్వకపోతే పెద్ద ఎత్తున కూడా ఈ ఇల్లు కూడా మద్దతిస్తామని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఒకవైపు మరోసారి ఆలోచన చేసి ఈ పీపీ విధానం తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేస్తూ నాకు ఈ అవకాశం విజయనగరం జిల్లా గజపతి నగరంలో పీఎస్సీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరగా స్టాక్ తక్కువగా ఉండటంతో రైతులతో ఆందోళన నెలకొంది. యూరియా దొరుకుతుందో లేదో అన్న అనిశ్చితితో తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ రైతులు పెద్ద సంఖ్యలో ఎగురడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొని కార్యాలయంలో కుర్చీలు, బెంచీలు ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్ మీరు అంతా రోడ్డు మీద నిలబడండి. ఏమైనా జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచే లైన్ లో ఉంటే ముఖ్యానికి కొండపోతానికి ఇక్కడ తెలుగుదేశం నాయకులు వచ్చి రాజకీయం చేసి చెప్తాను. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ మీకు వచ్చి ఇంత కష్టపడి లైన్ లో ఉంటే ఇక్కడ టీడీపీ నాయకులు అందరూ ఒకటైపోయి మీకు ఉండలేదు, మీకు లేదని చెప్పానని చెప్తాను. ఇది ఎక్కడైనా ఏంటి చంద్రబాబు నాలుగో చెప్పాడు అందరికీ చేత కాకపోతే మా గుండె ఇవ్వలేము. శ్రీకాకుళం జిల్లా కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు సిపిఆర్ ప్రథమ చికిత్సపై అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎన్వి వేణుగోపాల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ద్వారా ఎందరో ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. విద్యార్థులు ఇటువంటి నైపుణ్యాలు అలవర్చుకోవడం సమాజానికి మేలని అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ప్రోగ్రాం అధికారి రమణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎల్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇందాక చెప్పాం కదా, నైట్ టైం సంగీతాలే వస్తాయి. దట్ ఈస్ ఆల్సో బ్రీత్ అండ్ ఫీల్ వార్మ్ ఎయిర్ బై నోస్. ఎనీ ఫస్ట్ ఎయిడర్ విల్ బి ఫైనలైజ్డ్ ఫర్ చెక్. సౌండ్స్ నోస్ అండ్ మౌత్ నుంచి వస్తాయి. మీకు ఇందాక చెప్పాం కదా, నైట్ టైం సంగీతాలే వస్తాయి. దట్ ఈస్ ఆల్సో బ్రీత్ అండ్ ఫీల్ వార్మ్ ఎయిర్ బై నోస్. ఎనీ ఫస్ట్ ఎయిడర్ విల్ బి ఫైనలైజ్డ్ ఫర్ చెకింగ్ ఆఫ్ ద బ్రీతింగ్ ఓన్లీ 10 seconds. ఎందుకంటే
మీకు ఒక విషయం చెప్పాలి, మన ఆర్గాన్స్లో వితౌట్ ఆక్సిజన్ లంగ్స్ విల్ బి లైవ్ 10 to 12 minutes. మీరు ఎక్కడైనా బ్రీతింగ్ బ్యాడ్ స్మెల్ వస్తుందనుకోండి, ఏం చేస్తారు? వాట్ విల్ డూ? నోస్ అండ్ మౌత్ క్లోజ్ చేస్తాం. చచ్చిపోవాలి, బతుకుండాలి, గాలి తీసుకోపోతే. కానీ మనం స్విమ్మింగ్ చేసిన, ప్రాణాయామం చేసిన, వాయునిర్గమనం చేసిన ఒక మనిషి బతుకుతున్నాడంటే ద లంగ్స్ విల్ బి టూరిజం 10 to 12 minutes వితౌట్ ఆక్సిజన్. మళ్ళీ హార్ట్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ టు హార్ట్ అయినా 5 to 7 minutes వరకు బ్లడ్ క్లాట్ అవుతుంది, హార్ట్ విల్ బి లైవ్. కానీ when the heart will be stopped, the brain blood circulation 3 minutes. 3 minutes లో బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే బ్రెయిన్ విల్ బి డెడ్. రెండో ఉంటుంది. సౌండ్స్ నోస్ అండ్ మౌత్ నుంచి వస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. श्री नरेंद्र मोदी जी